పై నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఏపీకి ఇక ప్రత్యేక హోదా హోప్ లేదనే విధంగానే కనబడుతున్నాయని పార్టీలు అంటున్నాయి. ప్రస్తుతానికి తిరుపతిలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని వివరాలు అందించేందుకు మోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ చెప్పండి, తిరుపతి వాసులు ఏమంటున్నారు ఈ ప్రత్యేక హోదా మీద? ప్రత్యేక హోదా బిల్లుపై జరిగినటువంటి చర్చ పైన సర్వత్రా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా రాయలసీమ ఉద్యమ సమితికి సంబంధించినటువంటి వారి నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బిల్లుపై ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరును మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ఆ రోజు ఎన్నికల ముందుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఓట్లేసుకొని గెలిచిపోయిన తర్వాత చెరువు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందాన ఈరోజు వెంకయ్యనాయుడు గారు, మోడీ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదు. 14వ ఆర్థిక సంఘం గొప్పదా, పార్లమెంట్ గొప్పదా? కాబట్టి వీళ్ళే దాన్ని తెలుసుకోవాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో గట్టిగా ఉండి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు పెట్టనున్న ఈ యొక్క ప్రత్యేక బిల్లుకి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు తెలియజేస్తాను. దీన్ని బట్టి చూస్తే ఇది న్యాయమైందా కాదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోజు మీరు మాట చెప్పారు, ఈ రోజు మాట తప్పుతున్నారు. కాబట్టి ఈ రోజు పార్లమెంట్లో ఆ యొక్క బిల్లు ప్రవేశపెట్టారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో సహా మద్దతు పలుకుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఇప్పటి వరకు జరిగినటువంటి తీరును నిశ్చితంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందన్నటువంటి నమ్మకం ఇప్పుడు కలుగుతుంది. సార్, ఇప్పుడు తెలుగు ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచేస్తారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా ఈరోజు తెలుగు ప్రజల జీవితాలతో దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఒకసారి ఇస్తామని చెప్పని, ఒకసారి ఇవ్వలేమని చెప్పని, కొంచెంసేపు సవరణలు చేస్తామని చెప్పని చందమామ కథలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని తెలుగు ప్రజల ముందర కూర్చొని ఆక్రోశం వెళ్ళగట్టడం కాదు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళని వెంటనే రాజీనామా చేయమని చెప్పండి. రాజీనామా చేసేదే కాకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లును కూడా మీరు ఆమోదించద్దండి. జీఎస్టీ బిల్లుని తిరస్కరించండి. ప్రతి బిల్లును కూడా ప్రత్యేక హోదా బిల్లు ఆమోదం పొందే వరకు మీరు నిరసన చేయండి తప్ప మీరు ఊరికే అన్ని పార్టీలు కలుసుకొని డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, ప్రత్యేక హోదా ఏం చేసినా కానీ కేంద్రం ఆ రకమైనటువంటి ఆలోచనలు లేనప్పుడు, ఒకవేళ నిరసన వ్యక్తం చేసినా లేదా ప్రభుత్వం నుంచి తెలుగుదేశం విడిపోయినా కేంద్రం తలొగ్గుతుందన్నటువంటి భావన మీద కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అట్టడుగు ప్రజలకు కూడా వెళ్ళిపోయింది. అది వస్తే మనకు బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అంతే తప్ప ఈ 13 జిల్లాల్లో ఇంతవరకు ఒక్క పరిశ్రమ అన్న వచ్చిందండి. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. అనేక పరిశ్రమలకు, విద్యా సంస్థలకు శంకుస్థాపనలు చేశారు. ఒక్క రాగి నయా పైసా కూడా ఇంతవరకు విద్యా సంస్థలకు డబ్బులు ఇవ్వలేదు. కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఐఐటీలను వదిలేశారు. పోలవరం ప్రాజెక్టుకి అసలు మట్టెత్తడానికి కూడా డబ్బు చాలదు. పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి తిరిగి వస్తా అంటే కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా, అంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి తెలుగు ప్రజలంటే అంత నీచంగా లెక్కలేనితనంగా ఉన్నది. కాబట్టి మన సత్తా ఏమిటో గతంలో చూశారు. రాష్ట్రాన్ని విభజించినందుకు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుగు ప్రజలు, అదే తరహాలో రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి బయట వచ్చి ప్రజలతో కలుసుకొని ప్రత్యక్ష పోరాటానికి కానీ సమరశంఖం పూరించకపోతే తగిన గుణపాఠం నేర్పుతారు. అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎంతసేపు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఇవ్వకపోతే కాంగ్రెస్ కి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ట్విట్టర్లలో మీ మెసేజ్లు ఇవ్వద్దండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికన్నా మీరు నడి రోడ్లోకి రండి, ప్రజలు మీ వెంట నడుస్తారు. ప్రత్యేక హోదా మీద మోడీ మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది. కోటి సంతకాలు కూడా పెట్టి ఢిల్లీకి తీసుకొని పోయేసి మరి ప్రధాని మోడీ గారి దగ్గర కూడా తీసుకొని పోతే అపాయింట్మెంట్ ఈయన పరిస్థితి.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఈ రోజు ప్రతి ఒక్క పార్టీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న టీవీల ముందర కూర్చొని ఇంకా కూడా కాంగ్రెస్ మీద నెపవేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా బుద్ధి తెచ్చుకొని, మేము ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నాం, అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాము రండి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పిలుస్తా ఉన్నారు. వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతూ ఈ రోజు పార్లమెంట్ లో ఒక అవకాశం సీఎం రమేష్ గారికి ఇస్తే 10 నిమిషాలు టైం ఇస్తే 6 నిమిషాలు చంద్రబాబు నాయుడిని పొగడడానికి సరిపోయింది. 2 నిమిషాలు మరి మోడీ గారిని పొగిడారు, 2 నిమిషాలు వెంకయ్య నాయుడు గారిని పొగిడారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లు కాబట్టి మాట్లాడాలి, కాబట్టి జనాల్లో కొంచెం వాళ్ళు కూడా తిరగాలి, కాబట్టి ఉనికి కోల్పోకుండా ఏదో కొన్ని మాటలు మాట్లాడారు. ఈ రోజు పార్లమెంట్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా మద్దతు ఇస్తే ఈ రోజు కనీసం దానికి విలువ లేకుండా చేసే పరిస్థితి ఈ రోజు బీజేపీ తెచ్చినారు. ఈ రోజు బీజేపీ ఒంటరిగా అయిపోయింది. ఈ రోజు జనాల్లో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే తిరుపతిలో అప్పటి వరకు పోరాటాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీ నిరంతరం కేవీపీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని స్తంభించి మొత్తం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రాణ త్యాగాలకైనా వెనుకాడే పరిస్థితి లేదు. రైట్. ప్రజా సంఘాలు అదేవిధంగా ఉద్యమ సమితులు కూడా ఈ రకమైనటువంటి ముందడుకు వెళ్తామన్నటువంటి ప్రకటన కూడా చేస్తున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్. మొత్తం మీద తిరుపతి వాసులు ఒకటే చెప్తున్నారు, శ్రీవారి పాదాలు చెంతే మోడీ హామీ ఇచ్చారు, మరి అలాంటి చోటే ఇప్పుడు హామీని తుంగలో తొక్కుతున్నారు అంటున్నారు. మొత్తానికి కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కూడా నిరసనలు కొనసాగిస్తోంది. తిరుపతి వాసులు ఆ విధంగా అనుకుంటున్నారు. ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరిన్ని వివరాలు అందించేందుకు మధు లైవ్ లో ఉన్నారు. మధు, చెప్పండి. నిన్న జరిగిన పరిణామాల తర్వాత చంద్రబాబు మీడియా కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కష్టాల్లో ఉన్నాం కాబట్టి సామరస్యంగా వ్యవహరిస్తున్నాం, ఇప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఇబ్బంది పడేది ప్రజలే, ఇది మొత్తానికి సారాంశం. మరి ఇలాంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా విజయవాడ వాసులు ఏ విధంగా చూస్తున్నారు, ఏమంటున్నారు? లక్ష్మీ, ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా మరోసారి కేంద్రం తన మనసులో మాట బయటపెట్టింది. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఒక స్పష్టమైన అభిప్రాయం వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేము, ఆర్థిక లోటులో ఉన్న ఏపీని ఆదుకోవడానికి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలపై బీజేపీ వైఖరిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో తనకు అర్థం కావట్లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్ర విభజన చేసింది, ఆ తర్వాత ఆదుకుంటుందని ఇప్పటివరకు తాను సంయమనంగా ఓపిక పట్టి ఇప్పటివరకు కూడా కేంద్రంతో సత్సంబంధాలనే నిలుపుతున్నాను. చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడాను, ప్రత్యేక హోదాపై కూడా ఎన్నోసార్లు అడిగాను, కానీ కేంద్రం వైఖరి తనను చాలా నిరాశకు గురి చేసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరిణామాలు ఏపీలో చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ కూడా టీడీపీ, బీజేపీలు టార్గెట్గా అవన్నీ కూడా నిరసనలకి, ధర్నాలకి, బంద్లకు కూడా పిలిపిస్తున్నాయి. ఆగస్టు 2వ తారీఖు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కేంద్ర వైఖరిపై, అదేవిధంగా ఈ ప్రత్యేక హోదాపై వారేమనుకుంటారో మనం తెలుసుకుందాం. సార్, నిన్న అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని, కానీ అంతకుముందు హామీ ఇచ్చారు. పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ సింగే ఆయన ప్రకటన చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ప్రత్యేక హోదా డిమాండ్ చేసిందే బీజేపీ వాళ్ళు. ప్రత్యేక హోదా కావాలని 10 సంవత్సరాలు అడిగిన బీజేపీ వాళ్ళు ఇవాళ అసలు ఆ రోజు బిల్లు పెట్టలేదని మాట్లాడడం అర్ధరహితం అవుతుంది. ఎందుకంటే అసలు అటువంటి బిల్లుకు మద్దతు ఇచ్చారు, వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కూడా లేదు. మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈరోజు బిల్లు పెట్టలేదని మాట్లాడేదంటే అర్థమే లేదు అసలు. అటువంటి వ్యాఖ్యలు చేయడము సరే, తప్పు ఒప్పు కాంగ్రెస్ చేసింది, దానికి తోడ్పాటు ఇచ్చారు. ఇవాళ మంచి అవకాశం, అధికారంలోకి వచ్చినారు, ఆ తప్పులు సరిదిద్దే అవకాశం బీజేపీకి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి రాజ్యసభలో, అన్ని పార్టీలు, అసలు మన రాష్ట్రంతో సంబంధం లేని పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చినాయి. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని ఈ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించే చర్యలన్నీ చేపట్టాల్సిన బీజేపీ ఇంకా నాటకాలు ఆడుతుందంటే ఈ రాష్ట్రం మీద ప్రేమ ఇవన్నీ కూడా నిన్న జైట్లీ గారి వ్యాఖ్యల్లో క్లియర్గా అర్థమవుతున్నాయి. పోతే అసలు అన్ని ఆర్థిక మంత్రిగా అసలు తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. అక్కడ రాష్ట్ర రాజధానికి 2050 కోట్లు ఇచ్చానని అంటున్నాడు. అది పచ్చి మోసం. అసలు రాజధానికి 50 కోట్లు ఇచ్చినట్టున్నాడు వాస్తవంగా చెప్పాలంటే. గుంటూరు నగరపాలక సంస్థకి
విజయవాడ నగరపాలక సంస్థకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చిన లెక్కలు కూడా రాజధాని లెక్కలో కట్టి మాట్లాడుతుందంటే అసలు మంత్రులు వాళ్ళ వైఖరి స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రానికి వాళ్ళు చేయబోయే సాయం ఎంత అనేది వారి మాటల్లోనే అర్థమవుతుంది. వాళ్ళు నిజంగా కూడా అసలు ఈ రాష్ట్రం పట్ల మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అవసరం, రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు కలుపుకున్నారే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది వాళ్ళకి ఏ కోసాన ఉన్నట్లు కనపడడం. అవకాశం వచ్చింది, వాళ్ళు తప్పు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మీకు అధికారం ఇచ్చారు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి మీరు సాయం చేయడానికి అవకాశం ఉంది. ఇచ్చిన అవకాశం టీడీపీ వైఖరిని ఎలా చూస్తున్నారు? టీడీపీ ఎలా ఉంటే, టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రంగా చిన్న చూపు చూస్తున్నారు. తమిళనాడు జయలలిత ఇంట్లో కూర్చొని శాసించగలుగుతుందంటే స్థానాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జయలలిత గొప్పతనం కాదు అది. తమిళనాడుకున్న స్థానాలు 38 స్థానాలు ఉన్నాయి, 38 39. ఆ స్థాన బలం అసలు సభ్యులు ఇదంతా కూడా నంబర్ గేమ్. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎప్పుడు జరిగినా నంబర్ గేమ్. ఆ నంబర్ గేమ్ జయలలిత దగ్గర ఉంది. జయలలితకు విలువ వస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రం విడగొట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చిన్న చూపు. ఈ రాష్ట్రానికి అసలు ప్రాధాన్యత మనం ఢిల్లీలో కోల్పోయాం. చిన్న రాష్ట్రం అవడం వల్ల, మన సభ్యుల సంఖ్య తక్కువ అవడం వల్ల వాళ్ళు మనతో ఆటలాడుకునే పరిస్థితికి వచ్చారు. వాస్తవంగా పెద్ద రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నదే కారణం అది. 42 మంది ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుక్కునే పరిస్థితిలో ఉంది. ఢిల్లీలో ప్రత్యేక హోదా మీద కేంద్రం ఏం చేయాలంటారు? మీ డిమాండ్ ఏంటి? ప్రత్యేక హోదా మీద వాళ్ళు లేవనెత్తిన అంశం, అసలు ప్రత్యేక హోదా అడిగిందే వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడాలి, సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. వాస్తవంగా మనసులో ఉన్నది అది. అటువంటి పరిస్థితులు ఎవరు అడగని దాన్ని లేవనెత్తిన వాళ్ళు గుర్తు చేసి మేమే లేవనెత్తామంటారు. మేమే లేవనెత్తామన్నప్పుడు ఈరోజు మీకు అధికారం ఉంది, మీరు చేయాల్సిన బాధ్యత. మీరేమంటారు? నా పేరు స్టాలిన్ అండి. మనం ఇప్పుడు చెప్పుకునే దాన్ని బట్టి ఆలోచిస్తే సీఎం గారు ఆవేదన చెందుతున్నారు, అసంతృప్తి చెందుతున్నారు అంటున్నారు. అదంతా హైటెక్ డ్రామా. విషయం ఏంటంటే ఆ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా రాష్ట్రంగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీగా ఉన్నటువంటి మీరిస్తారా, లేదా మాకు గనక ప్రభుత్వం వస్తే మమ్మల్ని మంటారని బ్లాక్మెయిల్ చేసింది ఆ రోజున. దానికి ఒత్తాస పలికిన పార్టీలు అనేటువంటి తెలుగుదేశం కానీ మద్దతు ఇచ్చి అన్ని కూడా రెండు పార్టీలది బాధ్యత ఖచ్చితంగా రావాలి. అయితే దాని సరే ఎవరైనా సరే వాళ్ళు వచ్చినా ఇస్తారు, మేమైనా ఇవ్వాల్సిన అది కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజున భయపడి ఇచ్చేసిన తర్వాత ఈ రోజున మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి స్థానాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇలాంటి చిన్న రాష్ట్రాలు పట్టించుకోవట్లా. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెళ్ళబోచ్చడం తప్పలేదు, నేను కాదనట్లా. అది కాదు కావాల్సింది. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే అధికార పక్షం పార్టీలో ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాకెందుకు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కనుక పోరాటం చేస్తే మనకెందుకు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొస్తారు హామీ ఇచ్చినట్టు